భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వచ్చిన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విందాం. భగవానుడు అర్జునుడితో ఇలా పలికాడు: దేనిని తెలుసుకొని మునులందరూ సర్వోత్తమమైన స్థితిని పొందారో, ఏ జ్ఞానము అన్నింటిలోనూ ఉత్తమమైన జ్ఞానము, దాని గురించి మరల చెప్పుతాను విను. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా సాన్నిధ్యాన్ని పొందుతారు. వారు సృష్టి ప్రారంభం అయినప్పుడు పుట్టరు, మరల ప్రళయకాలంలో మృతి చెందరు. ప్రాణుల పుట్టుకకు కారణం ఏమిటి? బ్రహ్మరూపమైన నా మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానం. ఈ గర్భమునందు నేను బీజమును ఉంచుచున్నాను. అది సర్వజీవుల జననమునకు కారణమవుతున్నది. అనేక యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయుచున్న నేను వాటికి తండ్రిని, అనగా సర్వప్రాణులకు ప్రకృతి తల్లి, నేను తండ్రిని. గుణములు మానవుడిని ఎలా బంధిస్తాయి? ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ, రజ, తమో గుణములు నాశనము లేని ఆత్మను శరీరమున బంధిస్తుంది. ఈ 3 గుణములలో సత్వగుణము నిర్మలమైనది, ప్రకాశవంతమైనది మరియు వికారము లేనిది. కానీ అది సుఖము మరియు జ్ఞానము చేత జీవుడు బంధింపబడతాడు. రజోగుణము రాగాత్మకము, అది కోరికలు, కామము వలన ఉత్పన్నమగును. దీని కారణమున జీవాత్మ కర్మ సాంగత్యంతో బంధించబడును. తమోగుణం అజ్ఞానంచే పుట్టినది, అది జీవాత్మను ఏమరపాటు, సోమరితనము, నిద్రలతో బంధిస్తుంది. సత్వగుణము జీవుడిని సుఖములలో బంధిస్తుంది. రజోగుణము కర్మలయందు, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదమునందు బంధిస్తుంది. ఒక్కోసారి రజో తమో గుణములను జయించి సత్వగుణము వృద్ధి చెందుతుంది. ఒక్కోసారి సత్వ తమో గుణములను అణచి రజోగుణము వృద్ధి చెందుతుంది. మరికొన్ని సమయాలలో సత్వ రజో గుణములను అణచి తమో గుణం వృద్ధి చెందుతుంది. ఏ గుణముల వలన ఎలాంటి ప్రభావం కలుగుతుంది? ఏ దేహంలో అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశించి చైతన్యం ఉత్పన్నమవుతుందో అప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినది అని తెలుసుకోవచ్చు. రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము మరియు ప్రాపంచిక కర్మల యందు ఆసక్తి, స్వార్థ బుద్ధితో కర్మలు ఆచరించడం, అశాంతి, కోరికలు ఉత్పన్నమవుతాయి. తమో గుణం అధికమైనప్పుడు చైతన్యం లేకుండుట, చేయవలసిన కర్మలు చేయకుండుట, సోమరితనము, మోహములు వ్యక్తమవుతాయి. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు జీవి మరణిస్తే అతడు ఉత్తమ కర్మలను ఆచరించేవాడు చేరే పవిత్ర లోకాన్ని పొందుతాడు. రజోగుణమునందు మరణిస్తే అతడు కర్మల యందు ఆసక్తి గల వారిలో జన్మిస్తాడు. తమో గుణమునందు మరణిస్తే పశు, పక్షి, క్రిమి, కీటకాదు జాతులలో జన్మిస్తాడు. శ్రేష్టమైన కర్మలు ఆచరించడం వలన సాత్విక ఫలము, రాజస కర్మలను ఆచరించడం వలన ఫలము దుఃఖము, తామస కర్మలను ఆచరించడం వలన కలిగే ఫలం అజ్ఞానం. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, అలాగే తమో గుణము నుండి అజ్ఞానము కలుగుతాయి. సత్వగుణం కలవారు ఊర్ధ్వలోకములకు పోతారు. రజోగుణం గలవారు మధ్య, అనగా మానవలోకమునందే ఉంటారు. తామస గుణం గలవారు అధోగతి పాలవుతారు. త్రిగుణములకు అతీతంగా ఉన్న సచ్చిదానంద పరమాత్మ తత్వమును తెలుసుకున్నవాడు నా సాన్నిధ్యాన్ని పొందుతాడు. భౌతిక శరీరమునకు కారణమైన ఈ 3 గుణములను అధిగమించిన వాడు జన్మ, మృత్యు, ముసలితనము, దుఃఖముల నుండి విముక్తుడై అమృత తత్వమును పొందుతాడు. 3 గుణములకు అతీతమైన వాని లక్షణాలు ఏమిటి? అర్జునుడు శ్రీకృష్ణుని ఈ విధంగా అడిగాడు: ప్రభో, ఈ 3 గుణములకు అతీతుడైన వాని లక్షణాలు ఏవి? అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? జీవుడు ప్రకృతి గుణములను ఎలా అతిక్రమించగలడు అన్న అర్జునుని ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు: ఓ అర్జున, ప్రకృతి గుణాలను అతిక్రమించిన వాడు వికాసము, అనగా సత్వము, ఆసక్తి, అనగా రజో గుణము, మోహము, అనగా తమో గుణము కలిగినప్పుడు వాటిని ద్వేషించడు. అవి తొలగిపోయినప్పుడు కాంక్షింపడు. ప్రకృతిలోని గుణములే ప్రవర్తించుచున్నవి అని భావించి అతడు ఉదాసీనుడై, అనగా సాక్షిగా మారి ఆధ్యాత్మిక భావనలోనే నిమగ్నమై ఉంటాడు. ఆ స్థితి నుండి ఎన్నడూనూ చెలింపడు. అతడు తన ఆత్మయందే నిరంతరము స్థితుడై ఉంటాడు. సుఖ దుఃఖములను సమానంగా భావిస్తాడు. మట్టిని, రాయిని, బంగారమును సమదృష్టితో చూస్తాడు. ప్రియము, అప్రియములకు, నిందా స్తుతులకు, మాన అవమానములకు తొణకడు. మిత్రులను, శత్రువులను సమానంగా చూస్తాడు. కర్మాచరణములయందు
కర్తృత్వాభిమానం లేనివాడు త్రిగుణాతీతుడు అనబడతాడు. అనన్య భక్తి యోగంతో నన్నే నిరంతరం భజించువాడును 3 గుణములను అధిగమించిన వాడును అయిన జీవుడు బ్రహ్మస్థితికి అర్హుడవుతాడు. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారమై ఉన్నాను. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందలి గుణత్రయ విభాగ యోగము అనే 14వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విన్నారు. రేపటి వచన భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వింటారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభమస్తు. స్వస్తి.